ఒకానొక మన్వంతరంలో ఒక పెద్ద రాక్షసుడు, అతని పేరు గజాసురుడు. ఆయన గజముఖంతో ఉన్నాడు ఆ రాక్షసుడు అనేది ఒక వృత్తాంతం. అందరు రాక్షసులు చేసేదేమిటి? ఘోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటారు. బాగా గొప్పగా తపస్సు చేస్తే బోలాశంకరుడు కదా, అతను తపస్సు చేస్తే ప్రత్యక్షం అయిపోతాడు. అలాంటి వాడు ప్రత్యక్షమైతే నాకు మరణం లేకుండా వరం ఇవ్వమన్నాడు. అలాంటి వరాల్ని ఎప్పుడన్నా ఇచ్చామా? అలాంటి వరాలు ఇవ్వలేము. అనగానే అతనేమన్నాడు, నీవు ఎల్లకాలము నా ఉదరమునంటే ఉండాల్సిందిగా నాకు వరం కావాలన్నాడు. ఎందుకన్నాడు అంటే, సాక్షాత్తు శివుడే తత్వరూపంగా ఈయన గర్భంలో ఉంటే ఈయనకిగా మరణం రాదని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే శివుడికి మరణం లేదు కాబట్టి ఆయనను పెట్టుకుంటే పొట్టలో పెట్టుకుంటే ఎల్లకాలం మనం హ్యాపీగా ఉండొచ్చు, మనం ఏ పనులన్నా చేయొచ్చు. అలా కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత ఇక అసురుడు కదా, అతను వాడు చేయాల్సిన దుష్కార్యాలు, వాడు చేయాల్సిన పనులన్నీ వాడు చేస్తున్నాడు, జనాల్ని బాధ పెడుతున్నాడు. అలా గడిచిపోతుంది. కైలాసమునందు శివుడు లేడు. ప్లస్ ఇలాంటి ఈ గజాసురుడు వల్ల చాలామంది బాధలు పడుతున్నారు. మళ్ళీ శ్రీ మహావిష్ణువు రావాలి, దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి.